ఏంటి కమల్, మీ ఇంట్లో తనెందుకుంది? తార కావాలని ఫోన్ చేశాను. జ్వరంగా ఉంది అంటే పాపం కదా, టాబ్లెట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. వీలు చూసుకుని నిజం చెప్తే తనే వెళ్ళిపోతుంది. మీ తాత నీ చేతికి సూపర్ పవర్ అందిస్తున్నాడు రా. నువ్వేం చేసినా బాబుని నేను తీసుకురాలేదు. అదేమిటమ్మా, ఎవరు తీసుకువెళ్లకుండా పిల్లలు కనిపించకుండా పోవడం ఏమిటి? అమ్మా విజయ, భోజనం చేయమ్మా. నా మాట విన్నమ్మా. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కొంచెం భోంచేయి తల్లి, నీరసం వస్తుంది. వచ్చేది నీరసమే కదా, నేనేం చావను. నువ్వెళ్ళు. ఏం మాటలమ్మా అవి? నువ్వు అన్నం తింటాం మానేస్తే పిల్లలు తిరిగొస్తారా? మీ నాన్నగారు వెతికిస్తానన్నారు కదా. వెతికిస్తూనే ఉన్నారు. వాళ్ళ గురించి నాకు పట్టినట్టు ఎవరికీ పట్టదు. ఇలా విని అలా వదిలేస్తారు. ఏదో నా కన్నీళ్లు తొడవడానికి తప్ప ఇంకేం చేశారు? అయినా నువ్వు మాత్రం ఎందుకే అంతలా ఏడవాలి? నువ్వు 20 ఏళ్లు మాకు దూరమైనా నేను కూడా అంతలా ఎప్పుడూ ఏడవలేదు. కాని నువ్వు మాత్రం కంటికి దారలా ఏడుస్తూనే ఉన్నావు. నేను మీ అంత కఠినాత్మురాల్ని కాదులే. విజయ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఆ పిల్లలు నీకు కన్నబిడ్డలు కాదు, పెంచుకున్నవాళ్ళు. కానీ నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. కానీ నా కళ్ళ ముందే నువ్వు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ ఉంటే నేనెంత బాధపడతానో అర్థం చేసుకోగలవా? చాలా బాగా అర్థం చేసుకున్నాను. దయచేసి నన్ను ఇలాగే వదిలేయండి. నన్ను కదిలిస్తే నేను ఇలాగే మాట్లాడతాను. నాకు తిండి వద్దు, ఏం వద్దు, వెళ్ళు. అది కాదు విజయ. నాకు అన్నం వద్దు, ఏం వద్దు, వెళ్ళు. విజయ, అమ్మా విజయ, తప్పమ్మా, నువ్వు చేసింది చాలా తప్పు. ఇలా అన్నం నేలకేసుకుంటడం, అయినా వాళ్ళని నేర్పించడం మంచిది కాదమ్మా. నిజమేనన్నా, నేను చేస్తున్నవన్నీ తప్పులే. కానీ నా బాధని, కష్టాన్ని మాత్రం మీరు ఎవరూ అర్థం చేసుకోలేరు కదూ.
ఏమర్థం చేసుకోలేదు? ఎవరో అనాథ పిల్లని తెచ్చుకుని పెంచుకుంటానన్నావు, కాదనలేదే? లోకమంతా నిన్ను నానా రకాలుగా అంటున్నా ఏం మాట్లాడలేదు. పెళ్లి చేసుకోమంటే వద్దన్నావు. ఆ పిల్లలే తోడుగా బ్రతుకుతానన్నావు. అది మాకు బాధ కలిగించినా ఏం మాట్లాడకుండా లోపలే దాచుకున్నావు. ఇంతకన్నా ఏం చెయ్యాలి? ఏం అర్థం చేసుకోవాలి? అది కాదు, బయటికి రా, నేను చెప్తున్నానుగా, నువ్వు బయటికి రా. ఏమిట్రా దాంతో అలా మాట్లాడతావేంటి? మరేం చేయమంటావమ్మా? చూడు, పిల్లల్ని వెతికిస్తానని చెప్పినా వినకుండా ఎలా తిండి తిప్పలు మానేసి ఏడుస్తుందో. మరి మాకెలా ఉండాలి? ఏ మేము తల్లిదండ్రులం కాదా? మాకు బాధ ఉండదా? నిజమేరా, అందుకని నోటికొచ్చినట్టు మాట్లాడి తెగేదాకా లాగుతావా? రేపు దాని కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే ఏం చేస్తావు? అందుకే చెబుతున్నాను, ముందు ఆ పిల్లల్ని వెతికించు, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెబుతాను. వెళ్ళు. గౌరీ, 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 గౌరీ! ఏంటి? బాబేడి, ఎక్కడ దాచావు? ఏంటి బాబు ఏడా? నన్నెందుకు అడుగుతున్నారు? ఇంకెవరిని అడగాలి? బాబుని దాచింది నువ్వేనని నాకు తెలుసు. బాబు ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. తెలుసు, నీకు మాత్రమే తెలుసు. నీకు తప్ప పిల్లల్ని దాచాల్సిన అవసరం ఎవరికీ లేదు. అడుగుతోంది నిన్నే. ఈసారి బాబుతో పాటు పాపను కూడా నువ్వే తీసుకొచ్చావు కదూ? చెప్పు, వాళ్ళేరి? మీకేదో పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నాకేం తెలుసు వాళ్ళ గురించి? గౌరీ, నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను. మర్యాదగా నిజం చెప్పు. ఇప్పటిదాకా నేను చాలా ఓర్పుతో ఉన్నాను. నా ఓర్పు నశించక ముందే నిజం చెప్పు. మీకు నిజంగానే మెంటలెక్కిందనుకుంటాను. నాకు తెలియదంటుంటే వినిపించుకోకుండా నా వెంట పడతారేంటి? వెళ్ళండి, వెళ్ళి ఎక్కడున్నారో వెతుక్కోండి. అయినా ఊళ్ళో పిల్లలందరికీ నేనే జవాబుదారీనా? గౌరీ, మర్యాదగా నిజం చెప్తావా లేదా? చెప్పు. ఆగు బాబు, ఏంటి బాబు ఈ దౌర్జన్యం? అది నాకు తెలియదు మొర్రో అంటున్నా కూడా వినిపించుకోరే. అటు రేఖ, ఇటు నువ్వు ఎందుకు దానిలా వేధిస్తున్నారు? వేధిస్తున్నావా? మేం వేధిస్తున్నామా అత్తయ్య? మీ గుండెల మీద చేసుకుని నిజం చెప్పండి. మేం వేధిస్తున్నామా? పిల్లాన్ని తీసుకెళ్లి దాచిపెట్టింది ఎవరు? తను కాదా? నిజమే, కానీ ఎందుకు దాచిపెట్టిందో మీకు తెలీదా? దేనికి? మేం కాదనుకున్న బంధాన్ని కలపడానికా? మీకు తెలీదా మేము కలుస్తామో లేదో? మీరెందుకండి మీ కూతురికి నచ్చ చెప్పలేకపోయారు? నచ్చ చెప్తే వినే మనిషి అయితే దీని జీవితం ఎందుకిలా తయారవుతుంది? మీరు గొప్పవాళ్ళు. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి కోసం మీ జీవితాలనే పణంగా పెట్టారు. అది అర్థం చేసుకుంటే ఇది ఈ రోజులా దోషిలా నిలబడి ఉండేది కాదు. బాబు మీదే ప్రాణాలు పెట్టుకున్న మనిషి వాణ్ణి ఏడిపించి తను రాక్షసిలా మిగిలింది. మిమ్మల్ని అర్థం చేసుకొనుంటే
ఈ పరిస్థితికి ఎందుకు దిగజారుతుంది? చెప్తే వినే మనిషి అయితే ఈ రోజు ఇలా మీ అందరి చేత ఎందుకు మాటలు అనిపించుకుంటుంది? చూడండి అత్తయ్య, మీ కళ్ళ ముందు మీ కూతుర్ని గట్టిగా ఓ మాట అడిగినందుకే మీకింత కోపం వచ్చిందే. మా పిల్లలు కనిపించకపోతే మాకెంత బాధగా ఉంటుంది. రేఖ పరిస్థితి ఏంటో సాటి ఆడదానిగా ఓ అమ్మగా అర్థం చేసుకోండి. పిల్లలిద్దరూ కనిపించడం లేదు. తెస్తే నేను తేవాలి లేదా తను తేవాలి. ఇంకెవరు తీసుకుని వెళ్తారు? అవసరం ఎవరికుంది చెప్పండి. ఆ పిల్లల మీద ఒట్టు. నాకేం తెలీదు తెలీదు తెలీదు. ఇది చాలా. ఇంకేదైనా ఒట్టు పెట్టుకుంటే నమ్ముతారా? చెప్పండి. నీకు తెలియకపోతే మరి పిల్లలు ఏమయ్యారు? అయ్యా చూసావా అయ్యా, వచ్చినప్పటి నుంచి ఆ పిల్లాడు పాపను వదిలిపెట్టాడేమో. ఏడ్చినప్పుడల్లా అలా ఆడిస్తూనే ఉన్నాడు. నిజంగా ఆ పాపకు అన్నలాగే చూసుకుంటున్నాడు కదా. నమస్కారం అయ్యా. పిల్లలు ఎలా ఉన్నారు? వచ్చినప్పటి నుంచి పాప అయితే ఒకటే ఏడుపయ్యా. బాబు మాత్రం కాసేపు ఏడ్చినా తర్వాత ఊరుకున్నాడు. కొత్త చోటు కదా, కొన్నాళ్ళు అలాగే ఉంటుందిలే. మీరేం కంగారు పడకండి. పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనయ్యా. కానీ అక్కడ విజయదుర్గ అమ్మగారు పిల్లల కోసం చాలా ఏడుస్తున్నారు కదయ్యా. ఆ అమ్మకి తెలియకుండా ఇలా దాచడం తప్పదు. తను ఏడ్చిందని బాధపడుతుందని పిల్లల్ని అక్కడే ఉంచితే తన జీవితం నాశనం అవుతుంది. కొన్ని రోజులు ఏడ్చినా ఆ తర్వాత తనే సర్దుకుంటుందిలే. వాళ్ళేమీ తన కన్నబిడ్డలు కారు కదా. కానీ అంతకన్నా ఎక్కువగానే చూసుకుంది కదయ్యా. ఆ సంగతి నాకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఎవరైనా పసిబిడ్డల మీద ప్రేమ చూపించొద్దు అంటారా? కానీ వాళ్ళ కోసం పెళ్లి మానేస్తాను అనటం కరెక్టా చెప్పండి? అందుకే కొంతకాలం వీళ్ళని ఇక్కడే ఉండనివ్వండి. ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి, సరేనా? అలాగేనయ్యా. ఇదిగో, నువ్వు పిల్లల కాపలా ఉండు. నువ్వు మాత్రం పనిలోకి రా. లేదంటే తనకి అనుమానం వచ్చినా వస్తుంది. జాగ్రత్త. అలాగేనయ్యా. పిల్లల విషయం బయటికి రాకుండా చూసుకోండి, మంచిది. సరేనా? సరేనయ్యా. నాకేం తెలీదు తెలీదు తెలీదు. ఇది చాలా. ఇంకేదైనా ఒట్టు పెట్టుకుంటే నమ్ముతారా? చెప్పండి. శివ, కాఫీ తీసుకో. ఏరా, పిల్లాడింకా రాలేదా?
రాలేదు. 3 రోజుల్లో పిక్నిక్ నుంచి వస్తాడు అన్నావు కదరా? అన్నాను, కానీ ఇంకో 3 రోజులు అక్కడే ఉంటారట. రావడం కొద్దిగా ఆలస్యం అవుతుందట. చిన్న పిల్లాడు, అలా ఒంటరిగా ఎలా పిక్నిక్ పంపించావురా? అయినా 3 రోజులని చెప్పి మరో 3 రోజులు ఎక్కువ ఎలా తీసుకెళ్తారు? ఎలాగో వాళ్ళొచ్చాక అడిగి చెప్తాను, సరేనా? ఇన్ని డొంక తిరుగుళ్ళెందుకురా? పిల్లాన్ని ఇక్కడికి తీసుకురావడం ఇష్టం లేదు అని చెప్పరాదు? నేనేమి బాబుని ఇక్కడే ఉంచుకుంటానని చెప్పడం లేదు. దేవుడు మొక్కు చెల్లించి పంపిస్తానని చెప్తున్నాను కదా. ఏ ఆ మాత్రం నమ్మకం లేదా? ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నమ్మకం లేకపోవటం ఏంటి? బాబు పిక్నిక్ వెళ్ళాడని చెప్తున్నాను కదా. అలాగా? అయితే మరి కోడలెందుకు రాలేదు? ఆ అమ్మాయి మాతోనే ఉంటుందన్నావు కదా, మరి తనెందుకు రాలేదు? ఎందుకు అంటే వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదు, ఆవిని చూసుకోవద్దా? 2-3 రోజులు వస్తుందిలే. ఏ నీ దగ్గర ప్రతిదానికి ఓ సమాధానం ఉంటుందిరా. తప్పించుకోవడానికి రకరకాల దారులు వెతుకుతున్నావు. ఏం తప్పించుకుంటున్నానమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏమిట్రా? పిల్లాడికి స్కూల్ అన్నావు, పిక్నిక్ అన్నావు, ఈ రోజు ఇంకేదో చెప్తున్నావు. రేపేం చెప్తావో? ఇలా ఎంతకాలం మమ్మల్ని మభ్య పెడతావురా? నా మీద ఒట్టేసి చెప్పు, నిజంగా నువ్వు పిల్లాడిని పిక్నిక్ పంపించావా? చెప్పరా, చెప్పు. ఏంటి చెప్పేది? ఏదైనా ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నేను ఏమిటయ్యా ఇది? ఇప్పుడు నేనేమన్నానని వాడు అలా అరుచుకుంటూ వెళ్ళాడు? మనిషికి ఆవేశం ఎప్పుడొస్తుందో తెలుసునా సుదేష్ణ? తను అనుకున్నది జరగకపోయినా, లేదా తను అనుకున్నది ఎదుటివాడు ప్రశ్నించిన, వాణ్ణి అలా నిలదీస్తే సమాధానం చిక్కద్దు. ఏం చెప్పాలో తెలియక ఎక్కడ తన తప్పును ఒప్పుకోవలసి వస్తుందో అని అరిసేసి వెళ్ళిపోయాడు. వాడు చెప్పింది నిజమే. మనమే మన మమకారాన్ని తగ్గించుకోవాలి. నువ్వు అలాగే అంటావేంటయ్యా? తప్పదు సుదేష్ణ. మనం చెప్పే రోజులు కావివి, చెప్పింది వినాల్సిన రోజులివి. బాధపడకు. అంకుల్, రఘు, రా రా రఘు, రా 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 రా, ఇలా కూర్చో.
ఏమిట్రా ఇదంతా? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? అటు చూస్తే మన రేఖ విజయదుర్గలా బ్రతుకుతోంది, ఇటు చూస్తే గౌరీ ఏమో రేఖని అక్కడి నుంచి బయటికి లాగాలని చూస్తోంది. అసలు ఏమిట్రా ఇదంతా? మనం ఇంతమంది ఉండి కూడా జీకే గారి ఆస్తిని ఆశయాలను కాపాడలేని నిస్సహాయాలు అయిపోయాం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు నీ కొడుకు అదే గోపాలకృష్ణ కనిపించుకుంటా పోవడం ఏమిట్రా? ఎవరు దాచుంటారు? రేఖ మిమ్మల్ని కలిసిందా అంకుల్? వచ్చింది, కలిసింది. నన్నుగా ఎందుకు బతకనీయడం లేదు అంటూ నా దగ్గరకు వచ్చి వాపోయింది. నా మీద కక్ష ఉంటే మధ్యలో బాబేం చేశాడు, వాడినెందుకు దాచారు అంటూ నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుందిరా. రేఖ అడగడం కాదురా రఘు, నేను అడుగుతున్నా అని చెప్పు. పిల్లాడు ఏమయ్యాడు?